వెల్కమ్ టు టిఆర్ న్యూస్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు పొద్దుగాల వార్తలు. సంక్షేమ పథకాల కోసం కొత్త గుర్తింపు కార్డులు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న పింఛన్లు మరియు గ్రీన్వెన్స్ అప్లికేషన్లకు త్వరలో ట్రాకింగ్ సిస్టమ్. ఇక నుంచి 3 నెలలకోసారి సమీక్ష. ప్రజావాణిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేసులు పెట్టిన ఆగని పనులు. రాత్రిపూట అక్రమ విల్లాల నిర్మాణాలు. మల్లంపేటలో రూ. 25 కోట్ల ప్రభుత్వ సంస్థల ఆక్రమణ చోద్యం చేసుకున్న రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగాలు. అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలం పరిధిలోని చేర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేతకాని సురేష్ 30 ఎకరానికి పైగా భూమి అమ్మి సుమారుగా 30 లక్షల వరకు అప్పులు చెల్లించారని గ్రామస్తులు తెలిపారు. సురేష్ కొంత కాలంలాగా సిద్దిపేటలోని అక్షయ్ హోటల్లో వెయిటర్గా పనిచేస్తూ ఆయన ఈ అప్పుల బాధతో చనిపోవడం జరిగింది. లింగంపేటలో భూ వివాదం. ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకున్న గ్రామస్తులు 20 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. జడ్చర్ల మండలం లింగంపేటల గ్రామంలో భూ వివాదం రాజుకుంది. గ్రామంలోని 4 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అక్రమంగా కబ్జా చేశారని గ్రామస్తులు ఇక్కడ దీనిపైన చర్చించడం జరిగింది. కోయిల్కొండ పొట్టెత్తిన భక్తులు. కేంద్రానికి సమీపంలో కోయిల్కొండ రాయకొండపై వేసిన సీతారాముల వారి దర్శనానికి ఆదివారం భక్తులు పొట్టెత్తారు. పైగా ఆదివారం అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి కొండపైకి ఉన్న వనమూలికల కొమ్ములని ఇంటికి తీసుకువెళ్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. జోరుగో జీరో దందాను యథాచేతిగా ఇసుక రీచ్ నిర్మాణ అపార్ట్మెంట్ల కోసం కట్టించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇది హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల మరియు ప్రాంతాల్లో ఇలా ముందు స్వాట్ వెనుక రాత్రిపూట ఇసుక తీసుకువెళ్లే వాహనాలను జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు. ఇట్లాంటి ఇసుకలను పైలట్ స్మార్ట్ వాహనాలను కూడా వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. దళిత మహిళపై 3rd డిగ్రీ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు తీవ్రంగా గాయపడటంతో గుట్టు చప్పుడు కాకుండా చికిత్స. షాద్నగర్ పిఎస్లో ఘటన చోటు చేసుకోవడం. దొంగతనం నేపథ్యంలో దళిత మహిళపై పోలీసులు 3rd డిగ్రీని ప్రయోగించిన ఘటన షాద్నగర్లో పోలీస్ స్టేషన్లో కలకలం రేగుంది. బాధిత మహిళ వివరాల ప్రకారంగా షాద్నగర్లోని పట్టణంలోని అంబేద్కర్ నగరానికి కాలంలో సునీత మరియు ఈమె నివాసం ఉంటున్నారు దంపతులకు. సో ఈమెని మరి విచక్షణ రహితంగా దాడి చేసి పోలీసులు కొట్టడం జరిగింది. సివిల్ సర్వీస్ అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీలోని 8 రోజులు కొనసాగిన నిరసన. అలాగే ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో బేస్మెంట్లోని వరదల కారణంగా మృత్యువాత చెందిన 3 యూపీఎస్సీ అభ్యర్థులు మృత్యువాత చెందడం జరిగింది. కోచింగ్ సెంటర్ల నుంచి నష్టపరిహారం చెల్లించాలని విద్యార్థులు చేపట్టిన ధర్నాలో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతా ఉన్నారు. ప్యారిస్ ఒలింపిక్కు తెలంగాణ డెలిగేషన్. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి సైతం స్పోర్ట్స్ పాలసీకి ముందస్తు అధ్యయనం. సో ఇక్కడ ప్యారిస్లో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ సందర్శనానికి తెలంగాణ నుంచి
ప్రత్యేక బృందం వెళ్ళింది. తెలంగాణ తరపున క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళిన క్రీడాకారులు నైతిక పద్ధతులు ఆచరించడంతో పాటు అక్కడి స్టేడియంలోనూ సందర్శనమిస్తా ఉన్నారు. బంగ్లాదేశ్లో నిరవధిక కర్ఫ్యూ అల్లర్లతో 93 మంది మృతి. ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్. ఢాకాలోని మున్సిఫ్గంజ్లో పోలిన పెట్రోల్ బాంబులు. సోషల్ మీడియా యాప్స్ షట్డౌన్. ప్రబోలకు లొంగకుండా ఫైల్స్ చెక్ చేస్తున్న కోతి. విచారణ చేస్తున్న స్ట్రీక్ అధికారి ఐపీఎస్ సివి ఆనంద్ ఆసక్తికర ట్వీట్ చేయడం జరిపింది. ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ ఎక్స్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ కోతి ప్రభుత్వ కార్యాలయంలో దూరి ఫైల్స్లోని కాగితాలను అటు ఇటు తిప్పుతూ పరిశీలిస్తున్న వీడియోలను పోస్ట్ చేసి పని కామెంట్ రాశారు. సో అవినీతి అధికారులు ట్రాప్ చేయడం, అరెస్ట్ చేయడం అనే కఠినమైన పనుల నుంచి విరామం తీసుకుంటున్నట్టు ఈ పోస్ట్ చేస్తున్నట్టు ఈ వీడియో చూడండి అని ప్రబోలకు లొంగకుండా రికార్డులను తనిఖీ చేస్తున్న స్ట్రీక్ అధికారి అని ఈ కోతి వీడియోపై ఫన్నీగా రాసుకోవడం జరిగింది. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా అటాక్. 50కి పైగా రాకెట్లతో దాడి. బిట్ హిలేల్ పట్టణం టార్గెట్గా అని హత్యకు ప్రతీకారంగా. సో ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దాడికి పాల్పడింది. బిట్ హెలెన్స్ పట్టణంలోని టార్గెట్. కొత్త రెవెన్యూ చట్టం. భూ సంస్కరణలో పెనుస్ మార్పు. ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదా చర్చపై 18 రాష్ట్రాల చట్టాల అధ్యయనంలో తయారీ. భవిష్యత్తు తరాలకు మేలు. చర్చా కార్యక్రమంలో నిపుణులు. సో ఆర్ఓఆర్కు కొత్త చట్టం రావడం జరిగింది. ఇది రాబోయే 10-20 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ చట్ట రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు ఈ 3 ఉన్నప్పుడే ఏ రైతుకైనా సంపూర్ణ భూమి హక్కులు దక్కుతాయని తెలిపారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.